శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 10 ద బుక్ ఆఫ్ డబుల్ ట్వైలైట్లో ఫోర్త్ క్యాంటో ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఎర్త్లీ రియల్ అన్న క్యాంటోలో చిట్ట చివరి భాగంలో ఉన్నాం. సావిత్రి దివ్యమాతను అభివ్యక్తం చేసే చివరి ఘట్టం. సావిత్రిలో గొప్ప రూపాంతరం జరిగింది. దివ్యమాత సావిత్రిలో ప్రత్యక్షమయ్యింది. సావిత్రి నుంచి ప్రకటితమైన దివ్యమాత శక్తి వలన అయితే మృత్యువు ఎలా మారిపోతాడు అన్నది ప్రస్తుతం మనం చూడబోతున్నాం. మృత్యువు అంటే డెత్ అంటే మన అంతరాత్మను తెలుసుకోకుండా అడ్డుపడే అంధకారం. అయితే దానికి కూడా ఈ అజ్ఞానానికి ఈ అంధకారానికి కూడా ఒక పర్పస్ ఉంది, ఒక ప్రయోజనం ఉంది. ఈ బాధలు లేకుండా మన అజ్ఞానం తొలగకుండా మన సోల్ని మనం ఆవిష్కరించుకోవడం సాధ్యం కాదు. అలా ఆవిష్కరించుకున్న అది ప్రమాదానికి దారితీస్తుంది. అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మృత్యువును పక్కకు తొలగి భూ అంతరాత్మను అంటే సత్యవంతుని అజ్ఞానపు పట్టు నుంచి విడుదల చేయమని దివ్యమాత మృత్యువును ఆదేశిస్తుంది. మృత్యువు లోపలున్న భగవంతుడు బయటకు వచ్చే సమయం ఇది. ఇప్పుడు చాలా మటుకు పురాణాల్లో చూస్తే మనకి తెలిసిందే. ఎలా అంటే భూమాతకి ఏదో కష్టాలు రావటము, ఆమెతో పాటుగా భూమాత దేవతలు విష్ణు భగవాన్ని వేడుకుంటే భగవంతుడు అవతరించి ఆ రాక్షసుని సంహరించటం ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఉదాహరణకి హిరణ్యాక్షుని విషయంలో చూస్తే వరాహావతారంగా భూమాతను రక్షిస్తాడు విష్ణు భగవానుడు. అలాగే హిరణ్యకశిపుని విషయంలో చూస్తే నరసింహావతారంగా వచ్చి అతన్ని సంహరించటము జరుగుతుంది. అయితే ఇలా రాక్షసునికి అవతారంలో ఉన్న విష్ణువుకు మధ్యన యుద్ధం ముగిశాక రాక్షసుని సంహరించినాక ఆ రాక్షసుని అసలు రూపము బయటకి రావటం జరుగుతుంది. అంటే గత జన్మలో అతను ఏదో విష్ణు భక్తుడిగానో ఏదో ఉండటం. ఇప్పుడు అలాగే ఇక్కడ దివ్యమాత దర్శనంతో మృత్యువు పైనున్న ముసుగు తొలగి అతనిలో ఉన్న భగవంతుడు బయటకు రావటం అన్నది ఇప్పుడు మనము చూస్తాం. సావిత్రి ద్వారా మరి దివ్యమాత మృత్యువుతో ఏమంటుంది అన్నది చూద్దాం. పేజ్ నెంబర్ 665లో ఉన్నాము. Then a voice was heard that seemed the stillness self, or the low, calm utterance of infinity, when it speaks to the silence in the heart of a sleep. I hail thee, almighty and victorious death, thou grandiose darkness of the infinite, O wide, that makest room for all to be, hunger that gnawest at the universe, consuming the cold remnants of the suns, and eatest the whole world with thy jaws of fire, waster of the energy that has made the stars, in conscience carrier of the seeds of thought, nescence in which all knowledge sleeps entombed, and slowly emerges in its hollow breast, wearing the mind's mask of bright ignorance, thou are my shadow and my instrument అంటుంది సావిత్రి మృత్యువుతో. ఒక దివ్యస్వరం వినిపించింది. అయితే సావిత్రి మృత్యువుతో పలికిన పలుకులు అది ఎలా ఉంది? సావిత్రి స్వరము దివ్యమాత స్వరము అంటే నిశ్చల ఆత్మ లేదా అనంతత్వపు నిశ్శబ్ద పలుకు. తక్కువ స్వరంతో నిద్రించే హృదయం నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంతో మంద్రంగా సంభాషిస్తున్నట్టుగా దివ్యమాత స్వరము పలికింది. దివ్యమాత అంటుంది మృత్యువుతో, సర్వశక్తివంతము అజ్ఞేయము అయిన ఓ మృత్యు, ఓ డెత్, అనంతుని వైభవోపేత అంధకారమైన నిన్ను అభినందిస్తున్నాను. అంటే ఇక్కడ దైవం దివ్యమాత దైవం. మృత్యువులో దైవాన్ని చూస్తూ ఆ దైవాన్ని సర్వశక్తిమంతము అజ్ఞేయము అని ప్రశంసించటం మనం చూస్తున్నాం. అంటుంది అజ్ఞేయము సర్వశక్తివంతము అయిన ఓ మృత్యు, అనంతుని వైభవోపేత అంధకారమైన నిన్ను నేను అభినందిస్తున్నాను. అందరూ అంటే సర్వులు ఉండగలిగే గదిని తయారు చేసే ఓ బృహత్ శూన్యమా. మళ్ళీ జన్మ తీసుకోవాలంటే మనిషి కొంతకాలము మృత్యువు ఆశ్రయం తీసుకోవాల్సిందే. సో ఆ రకంగా అందరికీ ఆశ్రయం ఇచ్చే గదిని తయారు చేసే ఓ బృహత్ శూన్యమా అంటుంది దివ్యమాత. సూర్యుల చల్లని శేషాలను వినియోగిస్తూ విశ్వంలో కొంచెం కొంచెంగా కొరుక్కొని తినే ఆకలివి. అన్ని జీవులను మింగుతూ నశింపజేస్తూ తన ఆకలి తీర్చుకుంటాడు మృత్యువు. నీ అగ్నికోరలతో సమస్త ప్రపంచాన్ని ఆరగిస్తావు. సో అందరికీ మరణాన్ని ఇవ్వడంతో నువ్వు సమస్త ప్రపంచాన్ని ఆరగిస్తావు నీ ఆకలితో. నక్షత్రాలను తయారు చేసిన శక్తిని వృధా చేసేవాడా, ఆలోచన బీజాలను మోసే అచైతన్యమా.
ఆ శక్తిని వృధా చేస్తావో ఆలోచన బీజాలను మోసే అచైతన్యాన్ని నువ్వు. ఎందుకంటే అచైతన్యం నుంచే మన ఆలోచన వచ్చింది. అచైతన్యం నుంచి ఎలా అయితే నెమ్మదిగా ప్రాణము, మనసు, ఆ మనసుతో వచ్చే ఆలోచన వస్తుంది. ఈ రకంగా అచైతన్యం అనే మృత్యువులో ఆలోచన బీజాలు ఉన్నాయి. సమస్త జ్ఞానము ఏ సమాధిలో నిద్రపోతుందో ఆ నిశ్చేతనవు నువ్వు. సమస్త జ్ఞానము ఎక్కడ నిద్రపోతుందంటే ఆ నిశ్చేతన అనుకుంటాం, కానీ మనము ఆ నిశ్చేతనలో సమస్త జ్ఞానము నిద్రపోతూ ఉంది. అది అవేక్ కావాలి, మేల్కోవాలి. దీనికి మదరు తన అనుభవాల్లో చెప్తారు. ఒకసారి మదరు పూర్తిగా నిశ్చేతనలోకి, ఇన్కాన్షియన్స్లోకి, అగాధంలోకి దూకారు. అక్కడ ఆమె కొత్త సృష్టి అంటే న్యూ క్రియేషన్, నూతన సృష్టి బీజాలను చూశాను అని చెప్పి చెప్తారు. సో అంటే నీ నిస్సెన్స్లో రాబోయే నూతన సృష్టి ఉంది. అక్కడ నిశ్చేతనకు కూడా ప్రయోజనం ఉంది. అలా అది నెమ్మదిగా తన ఖాళీ హృదయంలో ఆవిర్భవిస్తుంది, సావిత్రి చెప్తూ ఉంది. అలా మనసు అనే ప్రకాశించే అజ్ఞాన ముసుగును వేసుకున్న నువ్వు నా నీడవు, నా సాధనానివి. అంటే నువ్వు అచేతనగా కనిపిస్తున్నావు, కానీ మనసు అనే ప్రకాశించే అజ్ఞాన ముసుగును వేసుకున్నావు. మనసు అన్నది ఎప్పుడు అజ్ఞానంతో ఉన్నదే, అర్థ ప్రకాశంతో ఉన్నది అని చెప్పుకుంటున్నాం మనం. అలాంటి ముసుగును వేసుకున్నావు నువ్వు, నా నీడవు నువ్వు, నా సాధనానివి. నువ్వంటే ఎవరో కాదు, నువ్వు నా నీడవు, నా సాధనానివి. I have given thee thy awful shape of a dread, and thy sharp sword of terror and grief and pain, to force the soul of man to struggle for light on the brevity of his half-conscious days. Thou art his spur to greatness in his works, the whip to his yearning for eternal bliss, his poignant need of immortality. Live, death, awhile, be still my instrument. One day man too shall know thy fathomless heart of silence and the brooding peace of night, and grave obedience to eternal law, and the calm inflexible pity in thy gaze. But now, O timeless mightiness, stand aside and leave the path of my incarnate force. సో దివ్యమాత అంటుంది, నువ్వు ఇప్పుడు ధరించే ఈ భయంకర రూపాన్ని, భయము, బాధ, దుఃఖాల కత్తిని నీకు ఇచ్చింది నేనే. ఇప్పుడు భయంకరమైన రూపంతో ఉన్నావు, నా నీడవు అంటున్నాను. ఈ భయము, బాధ, ఈ దుఃఖాలు వీటన్నింటితో మనుషుల్ని బాధిస్తున్నావు, జీవులను. సో ఇవన్నీ నీకు ఈ కత్తిని ఇచ్చింది కానీ, ఈ రూపాన్ని ఇచ్చింది కానీ ఎవరు? ఇదంతా నేనే. ఈ ఖడ్గాన్ని ఇచ్చింది నేనే. ఎందుకు ఇవన్నీ మనిషి పడాల్సి వస్తుంది అంటే, ఇవన్నీ పడటం ద్వారా, అలా పోగు చేసుకునే అనుభవాలతో మనిషి స్వల్పకాలపు అర్ధ చైతన్య రోజుల్లో అతని అంతరాత్మను కాంతి కోసం పోరాడేలా బలవంతం చేయటానికి అలా చేశాను. అంటే ఈ బాధలు, ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా, వీటన్నిటిని తయారు చేసే కత్తిని నీకు ఎందుకు ఇచ్చాను నేను అంటే, మనిషి ఇవన్నీ పడటం ద్వారా, ఈ బాధల ద్వారా, దుఃఖాల ద్వారా కొన్ని అనుభవాలను పోగు చేసుకుంటాడు. ఆ అనుభవాలతో తన అర్ధ చైతన్య రోజుల్లో అతని అంతరాత్మను, అర్ధ చైతన్య రోజుల్లో కూడా ఈ బాధలు పడిన తర్వాత ఏదో సంథింగ్ రియలైజేషన్ వస్తుంది మనకు, ఈ బాధకు కారణం ఏంటి అని. అప్పుడు మనం అంతరాత్మ వైపు మళ్ళడం ఉంటుంది. సో ఈ రకంగా అతని అంతరాత్మను, మనిషి అంతరాత్మను కాంతి కోసం పోరాడేలా బలవంతం చేయటానికి నేను అలా చేశాను. ఇది మనకు మళ్ళీ బుక్ 6లో శ్రీ అరవిందులు అసలు బాధ అన్నది ఎందుకు ఉంది, మనిషికి అది ఎంతవరకు ఎందుకు అవసరం అని చక్కగా చెప్తారు. అంటారు కదా, పెయిన్ ఈస్ ద హ్యామర్ ఆఫ్ ద గాడ్స్ టు బ్రేక్ ఎ డెడ్ రెసిస్టెన్స్ ఇన్ ద మార్టల్స్ హార్ట్, హి స్లో ఇనర్షియా యాజ్ ఆఫ్ లివింగ్ స్టోన్. బాధ అన్నది మర్త్య హృదయంలోని మృత ప్రతిఘటనను, జీవించే రాయిలా ఉన్న అతని జడత్వాన్ని పగలగొట్టడానికి దేవుళ్ళు ఉపయోగించే సమ్మెటపోటు అంటారు. సో అదే ఇక్కడ దివ్యమాత చెప్తూ ఉన్నారు. అతను చేసే పనులు, మనిషి చేసే పనులు గొప్పగా చేయటానికి ప్రేరణవు నువ్వే, మృత్యువే. శాశ్వత ఆనందం కోసం, అమృతత్వం కోసం మనిషి ఎప్పుడు తపిస్తూ ఉంటాడు. ఆ తపనకు ఒక కొరడావు నువ్వు. అంటే శాశ్వతంగా మనం ఏదైనా ఆనందం ఉందంటే అది ఎప్పటికీ ఉండాలి అనుకుంటాం. అలాగే మనం ఎప్పుడు మరణించకూడదు, ఎప్పుడు అమరత్వం ఉండాలి అని అనుకుంటాం. దీనికోసం మనిషి ఎప్పటికీ తపిస్తూనే ఉంటాడు. సో ఆ తపనకు ఎవరు, ఆ తపన పడటానికి ఎవరు? ఒక కొరడావు నువ్వు. ఎందుకంటే మృత్యు వస్తుంది అంటేనే మనం దానికోసం, అమరత్వం కోసం తప్పిస్తాం. అది మృత్యు అన్నది లేదనుకోండి, మనకు అమరత్వం అన్నది, ఇంకా తప్పించటం అన్నది ఉండదు, దానికోసం తప్పించటం అన్నది ఉండదు. సో ఆ రకంగా ఆ తపన పడడానికి మనిషిని కొరడాతో కొట్టే ఆ కొరడావి.
అది మనకి మళ్ళీ శ్రీ అరవిందులు అనేది ఒకటి గుర్తు, ఆ విప్ టు లాషెస్ టువర్డ్స్ డెత్లెస్ స్టేట్ అన్నది గుర్తొస్తుంది. సో ఓ మృత్యు, నా పరికరంగా కొంతకాలం జీవించు. నువ్వు నా ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాను, ఓకే ఉండు, నా ఇన్స్ట్రుమెంట్గా కొంతకాలం ఉండు. ఏదో ఒక రోజున మనిషి లోతంటూ తెలియని నీ నిశ్శబ్ద హృదయాన్ని, నిశీది యొక్క తీవ్ర ప్రశాంతతను తెలుసుకుంటాడు. నీ హృదయాన్ని తెలుసుకుంటాడు. శాశ్వత ధర్మానికి నువ్వు చూపించే విధేయతను, నీ చూపులోని స్థిరమైన నిశ్శబ్ద దయను, కరుణను గురించి మనిషి తెలుసుకుంటాడు. అంటే మృత్యువును కూడా నెగిటివ్గా కాకుండా, మృత్యువు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్నది శ్రీ అరవిందులు ఎంత చక్కగా చెప్తారు చూడండి. శాశ్వత ధర్మానికి నువ్వు చూపించే విధేయతను, శాశ్వత ధర్మానికి మృత్యు విధేయతను చూపిస్తున్నాడు. కానీ మనిషి ఎప్పుడో దాన్ని అర్థం చేసుకుంటాడు. నీలో కూడా దయా కరుణ ఉన్నాయి మృత్యు, ఆ దయను కరుణను మనిషి ఎప్పుడో తెలుసుకుంటాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఓ కాలరహిత మహాశక్తి పక్కకు తప్పుకో, నా అవతార దివ్యశక్తి మార్గం నుంచి అడ్డు తొలగు. అంటే సావిత్రి మార్గం నుంచి అమ్మవారు దివ్యమాత అవతార దివ్యశక్తి, ఆ అవతారం దివ్యమాత అవతారం ఏంటి ఇక్కడ? సావిత్రిగా దివ్యమాత అవతరించింది. సో ఆ సావిత్రి మార్గం నుంచి అడ్డు తొలగు అని చెప్తుంది దివ్యమాత. రిలీవ్ ద రేడియంట్ గాడ్ ఫ్రమ్ దై బ్లాక్ మాస్క్, రిలీజ్ ద సోల్ ఆఫ్ ద వరల్డ్ కాల్డ్ సత్యవాన్, freed from thy clutch of pain and ignorance, that he may stand master of life and fate, man's representative in the house of God, the mate of wisdom and the spouse of light, the eternal bridegroom of the eternal bride. She spoke. Death, unconvinced, resisted still, although he knew refusing still to know, although he saw refusing still to see. Unshakable, he stood claiming his right. His spirit bowed, his will obeyed the law of its own nature, binding even ungods. The two opposed each other face to face. His being like a huge fort of darkness towered. Around it her light grew, an ocean's siege. నీ నల్లని ముసుగులో ఉన్న ప్రకాశమాన దైవాన్ని విడుదల చెయ్యి, దివ్యమాత అంటూ ఉంది. ఆ దైవం ఉన్నాడు నీలో, పైన నల్లని ముసుగు ఉంది, మృత్యువుగా కనిపించేది ముసుగు మాత్రమే. ఆ లోపల ఉన్న దేవుణ్ణి విడుదల చెయ్యి. సత్యవంతుడు అని పిలువబడే ప్రపంచ అంతరాత్మను నీ బాధ అజ్ఞానాల పట్టు నుంచి విడిపించు. ఇక్కడ సత్యవంతుడు అంటే ఏంటి? ప్రపంచ అంతరాత్మ. ఇది మనకు శ్రీ అరవిందులు సావిత్రికి ముందు ఉన్న ఇంట్రొడక్షన్లోనే చెప్తారు, వరల్డ్ సోల్ సత్యవంతుడు అనేది. సో ఈ అంతరాత్మను, అజ్ఞానాల పట్టు నుంచి, మానవ అంతరాత్మను, ప్రపంచ అంతరాత్మను, అజ్ఞానాల పట్టు, నీ బాధ, నీ అజ్ఞానం పట్టు నుంచి విడిపించు. అలా మనిషి అతని జీవితానికి విధికి అధిపతి అవుతాడు. అలా సత్యవంతుడు అతని జీవితానికి విధికి అధిపతి అవుతాడు. కాబట్టి సత్యవంతుని విడుదల చెయ్యి. సత్యవంతుడు భగవంతుని గృహంలో మానవ ప్రతినిధిగా, దివ్య జ్ఞానానికి సహచరుడుగా, దివ్య కాంతికి భాగస్వామిగా, నిత్య వధువుకు నిత్యవరుడుగా అవుతాడు అని చెప్తుంది సావిత్రి. సావిత్రిలో ఉన్న దివ్యమాత. అయితే మృత్యువు మరి ఎలా, దీనికి ఇంత జరిగినా కూడా మృత్యువు ఇంకా రెసిస్ట్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదు, ప్రతిఘటిస్తున్నాడు. ఏదో చూశాడు, దివ్యమాత స్వరూపం కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది సావిత్రిలో. ఆయన చూసినా కూడా ఇంకా చూడాలని, ఇంకా దర్శించాలని తిరస్కరిస్తున్నాడు. చెలించకుండా తన హక్కును కోరుకుంటూ, ఇది నా హక్కు, అవును, ప్రాణం తీసుకోవడం అనేది నా హక్కు అని దాన్ని కోరుకుంటూ అలా నిలబడ్డాడు. అతని ఆత్మ తలవంచింది. అతని సంకల్పము దేవుళ్లను కూడా బంధించే తన సహజ స్వభావంతో ఉన్న ధర్మానికి విధేయత చూపించింది. అతని ఆత్మ మాత్రం తల వంచింది. అతను ఎంత రెజిస్ట్ చేస్తున్నా ఆత్మ తల వంచింది. అలాగే అతని సంకల్పం కూడా, ఆ ధర్మము ఎలా ఉంది, సావిత్రి మాట్లాడుతున్న విషయం కానీ, సావిత్రి చెప్తున్న ధర్మం కానీ దేవుళ్లను కూడా బంధించే సహజ స్వభావంతో ఉంది. సో ఆ ధర్మానికి అతని ఆత్మ, అతని సంకల్పం విధేయత చూపించింది. ఇద్దరు, ఇప్పుడు సావిత్రి మృత్యువు, ఒకరినొకరు ప్రతిఘటించుకుంటూ ఎదురెదురు నిలబడ్డారు. అతని అస్తిత్వ శిఖరం అంతా అంధకార కోటలా, నిశీది మహాభవనంలా నిలబడి ఉంది అతని అస్తిత్వం. మృత్యువు అస్తిత్వము ఎలా అంటే, ఒక శిఖరం ఎలా అయితే ఇట్లా పెద్దగా ఒక శిఖరం అంతా అంధకార కోట, ఒక కోట శిఖరం అంతా ఎత్తుగా ఉంటుందో అలాగా నిశీది మహాభవనంలా, అది కూడా ఆ కోట కూడా ఎలాగా మొత్తం చీకటిగా ఉన్న కోట, ఒక మహాభవనంలాగా అలాగా నిలబడి ఉంది. దాని చుట్టూ, ఆ మహాకోట చుట్టూ ఒక మహాసాగరం ముంచి వేయబోతున్నట్టుగా. ఇప్పుడు ఒక చీకటి కోట శిఖరం అంత ఎత్తుగా ఉన్నప్పుడు దాని చుట్టూ కాంతి ఒక మహాసాగరంలా దాన్ని ముంచివేయబోతున్నట్టుగా, ఆ రకంగా ఆ కాంతి, ఆమె కాంతి, దివ్యమాత కాంతి పెరిగి 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 ఆ చీకటి కోట చుట్టూ కూడా అలుముకుంది. A while
The shade survived defying heaven. Assailing in front, oppressing from above, a concrete mass of conscious power he bore, the tyranny of her divine desire, a pressure of intolerable force, weighed on his unbowed head and stubborn breast. Light like a burning tongue licked up his thoughts. Light was a luminous torture in his heart. Light caused a splendid agony through his nerves. His darkness muttered, perishing in her blaze. Her mastering word commanded every limb and left no room for his enormous will that seemed pushed out into some helpless space and could no more re enter but left him void. ఆ మహాఛాయ ఆ శిఖరంలాగా ఒక మహాభవనం శిఖరం అంత ఎత్తులో ఉన్న మహాభవనంలా అలా ఉన్న మహాఛాయ స్వర్గ కాంతిని ఆ చుట్టూ అలుముకున్న ఒక సాగరంలాగా ఒక సముద్రంలాగా అలుముకున్న కాంతిని అది స్వర్గ కాంతి దివ్యమాత కాంతిని ఆ దివ్య ప్రకాశాన్ని ధిక్కరిస్తూ కొంచెం సేపు అలాగే ఆ చీకటి శిఖరం నిలబడగలిగింది చీకటి భవనం చైతన్య శక్తికి చెందిన ఒక ఘనీభవించిన ముద్ద ముందు నుంచి దాడి చేస్తూ పైనుంచి ఒత్తిడి కలిగించి ఒక చైతన్య శక్తి అన్నది బాగా ఒత్తిడి కలిగించింది ఆ చీకటి భవనం మీద దీన్నంతా సావిత్రి దివ్య ఆకాంక్ష నియంతృత్వాన్ని మృత్యువు భరించాడు దీన్నంతా కూడా మృత్యువు భరించాడు దివ్యమాత సావిత్రి ఆ కాంతిని ఆ నియంతృత్వాన్ని అలా కమాండ్ చేయడాన్ని భరించాడు భరించశక్యం కాని శక్తి ఒత్తిడి ఎవరికీ తలవంచని అతని తల మీద అది ఎంత ఇదిగా ఉందంటే భరించశక్యం కానంతగా ఉంది ఆ శక్తి చేసే ఒత్తిడికి ఎవరికీ తలవంచని మృత్యువు తల మీద కఠినమైన అతని హృదయం మీద అది ఎలా మారిందంటే మృత్యువుకు అతని తల మీద అతని హృదయం మీద ఒక భారంగా మారింది ఆ ఒత్తిడి క్రమంగా దివ్యకాంతి ఒక జ్వలించే నాలుకలాగా అతని ఆలోచనలను స్వాహా చేసేసింది మొత్తం అంతా నాకేసింది అతని ఆలోచన అంటూ లేకుండా ఆ దివ్యకాంతి చేసేసింది అతని హృదయంలో దివ్యకాంతి ఒక ప్రకాశమాన హింసగా మారింది అంటే చీకటికి వెలుగు ఎప్పుడు హింసగానే ఉంటుంది ఆ రకంగా ఇంత ప్రకాశం ఇప్పుడు మనం కూడా రూమ్లో లైట్ ఆఫ్ చేసుకొని పడుకున్నాక వెంటనే అప్పుడప్పుడే మెలకు వచ్చినప్పుడు ఒక పెద్ద లైటు బాగా బ్రైట్గా ఉన్న లైట్ వేసామనుకోండి దాన్ని భరించలేము ఆ కాంతిని సో ఆ రకంగా ఇక్కడ ఈ చీకటి అంత ప్రకాశమాన కాంతి ఈ చీకటికి ఒక హింసగానే మారింది ఆ కాంతి ఒక అద్భుతమైన బాధను కలిగిస్తూ అతని నరాల్లో ప్రవహించింది బాధను కలిగిస్తూ అతని నరాల్లో స్ప్రెడ్ అయిపోయింది ఆమె కాంతి మెరుపులో మృత్యువు అంధకారం సణుగుతూ నశింపసాగింది అంటే సణుగుతూనే ఆ చీకటి నెమ్మదిగా దీన్ని భరించలేను అనుకుంటూ నెమ్మదిగా నశించింది అధికారం చెలాయించే ఆమె దివ్య పదం అంటే సావిత్రి మాట్లాడుతుంటే ఆమె నుంచి వెలువడే దివ్య పదము అధికారం చెలాయిస్తూ అతని ప్రతి అవయవాన్ని ఆజ్ఞాపించింది అతని మహాసంకల్పానికి చోటంటూ లేకుండా చేసింది అతని మహాసంకల్పానికి అక్కడ చోటు లేకుండా చేసింది అది ఎలా ఉంది అంటే నిస్సహాయ ప్రదేశంలోకి నెట్టివేయబడి తిరిగి ప్రవేశించకుండా మృత్యువును శూన్యంలోకి తోసేసింది ఒక నిస్సహాయ ప్రదేశంలోకి ఇప్పుడు ఆమె శక్తి ఆమె కాంతి తోసేసి తిరిగి ప్రవేశించకుండా శూన్యంలోకి తోసేసింది హీ కాల్డ్ టు నైట్ బట్ షీ ఫెల్ షడరింగ్ బ్యాక్ హీ కాల్డ్ టు హెల్ బట్ సడన్లీ ఇట్ రిటైర్డ్ He turned to the inconscient for support, from which he was born, his vast sustaining self. It drew him back towards boundless vacancy, as if by himself to swallow up himself. He called to his strength, but it refused his call. His body was eaten by light, his spirit devoured. At last he knew defeat inevitable, and left crumbling the shape that he had won, abandoning hope to make man's soul his prey, and forced to be mortal the immortal spirit. After he fled, shunning her dreaded touch, and refuge took in the retreating night. సో మృత్యువు ఇప్పుడు ఏం చేశాడు ఆ ఒత్తిడిని దాన్ని తట్టుకోలేక ఆ శూన్యంలోకి వెళ్ళిపోలేక సహాయం కోసం మహానిషీదిని పిలిచాడు రాలేదు అది కూడా ఆ నిషీది కూడా కంపిస్తూ వెనక్కి తిరిగింది నరకాన్ని పిలిచాడు బిర్ర బిగుసుకుపోయే నరకం కూడా విరమించుకుంది ఆసరా కోసం తాను ఏ అచేతన నుంచి ఏ ఇన్కాన్సియన్స్ నుంచి జన్మించాడో ఏ ఇన్కాన్సియన్స్ అయితే అతని విశాల ఆత్మగా కొనసాగుతూ ఉందో ఆ అచేతన వైపు అంటే తన ఆత్మ అచేతనే కాబట్టి దాని వైపుకు మళ్ళాడు అది మృత్యువు తనంతాను మింగుతున్నాడా అన్నట్టుగా అపరిమిత శూన్యంలోకి అతన్ని లాక్కుంది అంటే మృత్యువు తనంతానే మింగుతున్నట్టుగా ఆ అచేతన అతన్ని శూన్యంలోకి లాక్కుంది సరే తన బలాన్ని పిలిచాడు అది కూడా చివరికి అతని పిలుపును తిరస్కరించింది
కాంతి సంగతి చూస్తే ఆమె ప్రకాశమాన కాంతి, దివ్యమాత కాంతి అతని శరీరాన్ని తినేసింది. అతని ఆత్మ హరించుకుపోయింది. ఏది చీకటి అన్న ఆత్మ, అచేతన అన్న ఆత్మ హరించుకుపోయింది. అతని విశాల ఆత్మ చిట్ట చివరకు ఓటమి తప్పదనంటే విశాలమైన ఆ అచేతన కూడా పూర్తిగా హరించుకుపోయింది. చిట్ట చివరకు ఓటమి తప్పదు అని తెలుసుకున్నాడు. అతను ధరించిన రూపం ముక్కలయ్యింది. మనిషి అంతరాత్మను తన ఆహారంగా చేసుకోవాలని, అమృత ఆత్మను మృతంగా ఉండాలనే కోరే అతని ఆశను వదులుకోవాల్సి వచ్చింది. అయితే అతను మృత్యు ఏమనుకుంటాడు? మనిషి అంతరాత్మను ఆహారంగా చేసుకుంటాడు. అలాగే అమృతమైన ఆత్మ, మన ఆత్మ అన్నది అమరత్వం ఉన్నది. అలాంటి అమరత్వం ఉన్న ఆత్మకు మృదత్వాన్ని కట్టబెట్టాలనుకుంటాడు. అంటే అది మృతంగా ఉండాలని కోరుకుంటాడు. అలాంటి అతని ఆశను ఇప్పుడు ప్రస్తుతం మృత్యువు వదులుకోవాల్సి వచ్చింది. భరించలేకుండా ఉన్న ఆమె దివ్యస్పర్శకు దూరంగా పారిపోయి విరమించుకుంటున్న మహానిశీధిలో ఆశ్రయం తీసుకున్నాడు. ఈ కాంతి కానీ ఆమె దివ్య స్పర్శ కానీ భరించలేకుండా ఉంది అతనికి. సో దాని నుంచి పారిపోయి మహానిశీధిలో ఆశ్రయం తీసుకున్నాడు. In the dream twilight of that symbol world, the dyed universal shadow disappeared, vanishing into the void from which it came. As if deprived of its original cause, the twilight realm passed fading from their souls, and Satyavan and Savitri were alone. But neither stirred between those figures arose a mute, invisible, and translucent wall. In the long blank moments past, nothing could move. All waited on the unknown, inscrutable will. ఆ సాంకేతిక ప్రపంచపు సంధ్య యొక్క స్వప్నంలో, ఇప్పుడు ఆ సంధ్య యొక్క స్వప్నంలో దుర్భరమైన విశ్వఛాయ, మహాఛాయ, చీకటి నీడ, ద మృత్యువు అదృశ్యమైపోయింది. అంటే ఇప్పుడు చీకటి అన్నది మొత్తానికే పోయింది. తాను ఏ శూన్యం నుంచి వచ్చిందో ఆ శూన్యంలోకి అంతర్ధానమైంది. తన మూల కారణాన్ని పోగొట్టుకుంటున్నట్టుగా, ఆ మూల కారణమే లేదన్నట్టుగా ఆ సంధ్య చీకటికి, సంధ్య వెలుగు ప్రభావిత రంగం సావిత్రి సత్యవంతుల అంతరాత్మల నుంచి నెమ్మదిగా తగ్గిపోతూ దూరం అయింది. సంధ్య వెలుగు తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా వెలుగు వచ్చేస్తుంది. ఇప్పుడు కేవలం సావిత్రి సత్యవంతులు మాత్రమే ఉన్నారు. ఒంటరిగా వాళ్ళిద్దరే నిలబడి ఉన్నారు. ఎందుకంటే మృత్యువు లేడు. ఇప్పుడు మహానిశీధిలోకి, ఆ శూన్యంలోకి, మహాశూన్యంలోకి మాయమైపోయింది మృత్యువు. కాబట్టి వాళ్ళిద్దరే నిలబడి ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా కదలలేదు. ఇద్దరు అలాగే ఉన్నారు. ఈ రెండు రూపాల మధ్యన ఒక పారదర్శక గోడ, ఒక ట్రాన్స్పరెంట్ వాల్ అన్నది నిలబడి ఉంది మూగగా. దీర్ఘమైన ఆ శూన్య క్షణాల విరామంలో ఏది కూడా కదలలేకపోయినంత నిశ్చలంగా ఉంది. అజ్ఞేయమైన ఆ నిగూఢ దివ్య సంకల్పం కోసం అంత సమస్తం వేచి చూస్తూ ఉంది. అంటే ఇంకా ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇంతవరకు మృత్యువైతే నిశీధిలోకి మహానిశీధిలోకి వెళ్ళిపోయింది, మాయమైపోయింది. వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక గోడ అన్నది ఉంది, ట్రాన్స్పరెంట్ వాల్ అన్నది. అయితే ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుంది? దివ్య సంకల్పం, ఇంకా దివ్యమాత సంకల్పం ఏముంది, ఇక ముందు ఏం జరగబోతుంది అని సమస్తము వేచి చూసింది. ఇదంతా కూడా మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది బుక్ 11లో ఉంటుంది. ఇక్కడితో బుక్ 10 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెషన్లో 11th బుక్ స్టార్ట్ చేద్దాం. ధన్యవాదాలు.